హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ. రైట్ నౌ మనతో ఒక ఇంట్రెస్టింగ్ టైటిల్తో కాలం రాసిన కథలు అని ఒక సినిమా రాబోతుంది. ఆ మూవీ టీం అయితే ఉన్నారు. సో ఆ సినిమా టైటిలే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది నాకైతే. సో ఆ సినిమా విశేషాలు ఏంటో వాళ్ళ మాటలో విందాం. హాయ్ హాయ్. హలో అండి, ఎలా ఉన్నారు? గురు ఎలా ఉన్నారు? సేమ్ మీ కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి. జస్ట్ మ్యాచింగ్ టు యూ. వైట్. యా. సో కాలం రాసిన కథలు టైటిలే చాలా ఇంట్రెస్టింగ్గా తీసుకెళ్తున్నారు. సో ఎలా ఉందండి ట్రైలర్? ఆల్రెడీ కొంచెం మంచి రెస్పాన్స్ స్టార్ట్ అయింది. చాలా పాజిటివ్ రెస్పాన్స్ ఉన్న సర్కిల్ నుంచి. మన ఆకాష్ పూరి గారు కూడా లాంచ్ చేసి ఉన్నారు. ఎట్లా అనిపించిందండి? అంటే ఎలా స్టార్ట్ అయింది సినిమా? పైగా మీరు డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ 3 రోల్స్ అని చేస్తున్నారు. ఫస్ట్ నేను ఓటీటీ చేద్దాం అనుకున్నా, బట్ కంటెంట్ డెవలప్ అయిన తర్వాత ఇది థియేటర్ అయితే ఇంకా బాగుంటుంది అనిపించి డెవలప్ చేసుకున్నాను. డెవలప్ చేసి డైరెక్ట్ సాంగ్స్ రికార్డింగ్ పెట్టుకుని ఒక 2 hours కంటెంట్ రెడీ చేసుకున్నాను. ఆడిషన్ ప్రాసెస్ స్టార్ట్ చేసుకున్నాను. ఓకే, 1 by 1 క్యారెక్టర్ సెలెక్ట్ చేసుకోవడం. సో విహారిక గారు, మీరు చాలా యాక్టివ్గా కనిపిస్తున్నారు. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే మీరు అందరికన్నా చాలా సీనియర్ మీరని చెప్తున్నారు కెమెరా ఫేస్ చేయడానికి. కోఆర్టిస్ట్ వెళ్తుంది లేదు అంటే అలా ఏం లేదు, జస్ట్ నార్మల్. సో యా హౌస్ యువర్ క్యారెక్టర్? హౌ ఈస్ మై క్యారెక్టర్ అంటే ఇట్స్ వెరీ గుడ్. అంతకంటే ఎక్కువ చెప్పొద్దన్నారు. అంతకంటే ఎక్కువ చెప్తే మొత్తం రిలీజ్ చేసేస్తున్న సినిమా చూడండి అని తిడుతున్నారు నన్ను డైరెక్టర్. అంటే మీరు ఎలా జాయిన్? సరే, మీరు ఎలా ఈ స్క్రిప్ట్ లో పార్ట్ అయ్యారు? ఈ స్క్రిప్ట్ లో నేను పార్ట్ ఎలా అయ్యాను అంటే లైక్ ఐ గాట్ ఏ కాల్ ఫ్రమ్ మై ఫ్రెండ్ అనమాట. సో ఈయన సంథింగ్ కోఆర్డినేటర్ సంథింగ్, ఐ డోంట్ నో హౌ వాళ్ళు ఎలా తెలుసు నాకు తెలీదు. బట్ 1 person ఫ్రమ్ తిరుపతి కాల్ మీ అండ్ చెప్పాడనమాట, లైక్ ఇలా ఒక మూవీ ఉంది, విలేజ్ పార్ట్రోప్లో ఉంటుంది. సో నీకు ఒకవేళ స్టోరీ విను, ఇఫ్ యూ వాంట్ టు గో హెడ్ వీ కెన్ డిస్కస్ అని చెప్పేసి అన్నారు. సో ఐ వెంట్ టు సర్ అండ్ స్టోరీ చెప్పారు. ఐ థింక్ నేను ఆడిషన్ కూడా ఏమి ఇవ్వలేదు, బట్ స్టిల్ ఐ గాట్ సెలెక్టెడ్. అయితే మీలో ఒక స్పార్క్ కనిపించింది. జస్ట్ 10 minutes అట్లా మాట్లాడుకున్నాం. ఓకే, కానీ తను డౌట్ పడారండి. వెళ్ళిన తర్వాత చెప్పారు అంటే ఓకే చేస్తారు, 2 days తర్వాత. అలా ఏం లేదు అంటే లైక్ ఏంటంటే క్యారెక్టర్ చాలా బాగుంది, బట్ ఆ క్యారెక్టర్కి నేను సెట్ అవుతాను. బికాస్ ముందు వరకు నేను చేసినవన్నీ కూడా మోడర్న్ రోల్స్, పక్క ట్రెడిషనల్లో నేను చేయలేదు. సో వెన్ డైరెక్ట్ అక్కడ నుంచి ఇంత మోడర్న్ నుంచి ట్రెడిషనల్ అంటే నాకు సెట్ అవుతుందా లేదా, బాగుంటానా లేదా నాకంటూ ఒక డౌట్ నాకు ఉండేది. బట్ సో వెరీ వెరీ కాన్ఫిడెంట్ అనమాట. ఓకే నేను సెట్ అవుతాను అని సార్ ఆల్రెడీ డిసైడ్ అయ్యారు. అండ్ దెన్ నేను కూడా ఓకే వెళ్ళాను, స్టోరీ నా ఫ్రెండ్స్తో డిస్కస్ చేశాను. అండ్ ఓకే బాగుంటుంది, ట్రై చేయి. ఎప్పుడు ఒకటి రోల్లో వెళ్తే నీకు ఎలా తెలుస్తుంది, చేంజ్ అయితేనే కదా ఆ వ్యూ విల్ బి అని నీకు కూడా ఒకటి అర్థం అవుతుంది అని. యా, సో దట్ ఈస్ ఆ మోడర్న్ రోల్ నుంచి ట్రెడిషనల్ అండ్ డెఫినెట్లీ చాలా అంటే చాలా మంచి రోల్. ఆఫ్ సారీస్ లో చాలా బాగుంది ట్రాన్సిషన్ మోడర్న్ నుంచి సారీస్. సో బీయింగ్ ఐ మీన్ నన్ను అలా చూసుకోవడం కూడా నాకు చాలా నచ్చింది. బికాస్ ద చేంజ్ ఓవర్, ద మేక్ ఓవర్, పద్ధతైన అమ్మాయిగా ఉండడం అంటే ఆబ్వియస్లీ నాకు నేను అలా చూసుకోవడం చాలా బాగా అనిపించింది. సో ఆఫ్టర్ షూట్ నాకైతే ఇది చాలా ఐ మీన్ చేసిన తర్వాత కూడా వాట్ ఐ ఫెల్ట్ ఈస్ లైక్ ఇట్స్ గుడ్. నాకు నేను సెట్ అయ్యాను, నేను చేసిన దానికి నేను నా 100% ఇచ్చాను, నేను ఫీల్ అయ్యాను. సో మీరు మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అండ్ మీరు ఎలా జాయిన్ అయ్యారు? ఫస్ట్ నేను ఎలా జాయిన్ అయ్యానంటే నార్మల్గా నేను మీకు చెప్పాను కదా, ఫోక్ సాంగ్స్ ఎక్కువ చేస్తూ ఉన్నాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ కాల్ చేసి ఇలా ఒక మూవీ ఆపర్చునిటీ ఉంది, ట్రై చేస్తారా అని అన్నారు. ఓకే ట్రై చేద్దాం, ఎందుకంటే ఇన్ని రోజులు సాంగ్ సైడే ఉన్నాం కదా, ఒకసారి ట్రై చేస్తే ఏముంది, లక్ కూడా టెస్ట్ చేసుకోవచ్చు అని చెప్పి వెళ్ళాను. యాక్చువల్లీ అక్కడ ఫోటోషూట్ అని కూడా నాకు ఐడియా లేదు, డైరెక్ట్గా ఫోటోషూట్ పెట్టారు. ఓకే సెట్ అయిపోయింది, డేట్స్ చెప్తామని అన్నారు. తర్వాత డేట్స్ చెప్పారు. బట్ క్యారెక్టర్ అయితే చాలా నచ్చింది. ఎగ్జాక్ట్గా నాకు ఎలా సెట్ అవుతుందో అలా అంటే డ్రెస్ కాదు, అంటే ఆ డ్రెస్సింగ్ ఎక్కువ నేను ట్రెడిషనల్ ప్రిఫర్ చేస్తాను. సో ఆ డ్రెస్సింగ్ అదంతా నాకు సెట్ అయినట్టుగానే అనిపించింది. మూవీ క్యారెక్టర్ కాదు, డ్రెస్సింగ్ అదంతా నాకు సెట్ అయినట్టు అనిపించింది. క్యారెక్టర్ కాదు ఉండదని ఇంకా ఏదో డెప్త్ దాస్తున్నాను. క్యారెక్టర్ అంటే అదే రియల్ లైఫ్ కి రియల్ క్యారెక్టర్ చేంజ్ కనపడుతుంది. ఆబ్వియస్లీ మన రియల్ కి రియల్ కి చేంజ్ ఉంటది కదా. సో డ్రెస్సింగ్ సెన్స్ అదంతా అయితే నాకు చాలా ఉండబోతుంది సినిమాలో. అంటే ప్రతి దానికి మీ డైరెక్టర్ గారు పర్మిషన్ తీసుకోవాలి, ఆవిడ కూడా అలా మీరు చెప్పట్లేదు. ఫుల్ ఫ్రీడమ్ అండి వాళ్ళు ఏదో చెప్తున్నారు కదా, అలానే అంటారు. లాస్ట్ ఇంటర్వ్యూస్ లో కూడా అలాంటి నేను ఏదో చెప్పేస్తుంటే మొత్తం నువ్వే చెప్పి మొత్తం నువ్వే చెప్పి. క్యారెక్టర్ పరంగా అయితే చాలా బాగుంది, బట్ ఇప్పుడే రివీల్ చేస్తే మీకు ఏం తెలుసు? ఓకే, టూ ఎర్లీ టు రివీల్ అంటారు. దట్ ఈస్ ద పర్ఫెక్ట్ ఆన్సర్. 29th
29th కోసం క్యారెక్టర్ బ్రో. అది ఈ కాలం రాసిన కథలు అంటే టైటిల్ కథకి యాప్ట్ అని పెట్టారా లేకపోతే చాలా ఒక క్యాచీగా ఉంది టైటిల్ అయితే? యాక్చువల్ నేను టైటిల్ పెట్టాక సబ్జెక్ట్ స్టార్ట్ చేశాను. ఓకే, ఫస్ట్ టైటిల్ టైటిల్ కావాలి ఇంకా ప్రతి సబ్జెక్ట్ టైటిల్ పెట్టుకుంటాను. టైటిల్ తగ్గట్టు స్టోరీ రాసుకుంటాను. ఓకే, స్టోరీస్ కూడా కొంచెం నా స్థాయికి తగ్గట్టు నా బడ్జెట్ తగ్గట్టు రాసుకుంటాను. ఏదో మన ఊహ ఇంత దూరం వెళ్ళిపోతుంది ఇమాజినేషన్ కాకుండా ఒక రియాలిటీకి దగ్గరగా ఉండేలాగా చేసుకున్నాను. సో కాలం రాసిన కథలో పెట్టినప్పుడు ఒకసారి ఇంట్రెస్టింగ్ అనిపించింది. 1-2 కథలతో వర్కౌట్ అవుతుంది. సో 4-5 స్టోరీస్ ఉండాలని చెప్పి 4 స్టోరీలు నేను ఒక కొన్ని సబ్జెక్ట్ రాసి పెట్టుకున్నాను కదా నా ట్రైల్స్ ఉన్నప్పుడు. అలా అందులో ఉన్న కీ రోల్స్ మెయిన్ రోల్స్ అని తీసుకుని వాటిని డెవలప్ చేసి ముందుకు అట్లా చందమామ కథలు చూసాము, నెక్స్ట్ పెట్ట కథలు చూసాము, నెక్స్ట్ ఇది కాలం రాసిన కథలు. సో ఈ సినిమాని మీరే ఎందుకు ప్రొడ్యూస్ చేస్తున్నారు సార్? అంటే వేరే ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్ళి థాట్ అసలు స్టార్టింగ్ లేదండి. అంటే బిఫోర్ స్టార్ట్ చేసాం కొంతమంది దగ్గర యూజ్గా తిరిగాను కథ పట్టుకుని తెలిసిన ఇండస్ట్రీలో కొత్త వాళ్ళకి ఛాన్స్ ఇవ్వాలంటే చాలా స్ట్రగుల్ ఉంటాయి. సరే ఈ కథ స్టార్ట్ చేసినప్పుడు అసలు ఆలోచన కూడా లేదు. ఇన్ని కథ ఉన్నప్పుడు ప్రొడ్యూసర్ చేసినా సరే కొంచెం ఇన్స్ట్రక్షన్ పెడతారు. ఆ నలుగురు కలిసి పని చేస్తున్నప్పుడు కొంచెం గ్యామ్లింగ్ జరుగుతుంది బ్యాక్గ్రౌండ్. అవి ఫేస్ చేయడం నా వాళ్ళు కాదు. అలాంటి ఛాన్స్ ఇవ్వను. సో నేనే హ్యాండిల్ చేసుకోవాలనుకున్నాను సొంతంగా. అంతమించి అంటే అసలు థాట్ కూడా లేదు వేరే ప్రొడ్యూసర్ ట్రై చేయాలి ఈ కథ చెప్పి ఇంప్రెస్ చేయాలని థాట్ కూడా నాకు రాలేదు. అంటే ఇన్ జనరల్గా ఏమంటారంటే ఒక మనం కష్టపడి కథ రాసుకుని ఇంకో ప్రొడ్యూసర్ దగ్గరికి వెళ్తే అది రిజెక్ట్ చేసి ఉండవు, ఇంకో వేరే జరుగుతూ ఉంటాయి. సో అలాంటి టైంలో మనం ప్రొడ్యూస్ చేస్తాం. ఆ ప్రొడ్యూస్ ఎలా అంటే మన దగ్గర ఉన్న డబ్బులు ఆల్మోస్ట్ అంతా తీసుకొచ్చి అక్కడ పెట్టేస్తాం. బట్ ఏం జరుగుతుంది సెకండరీ. బట్ ఈ ప్రాసెస్లో మీరు ఎలా మేనేజ్ చేసుకున్నారంటే మీరే డైరెక్టర్, మీరే ప్రొడ్యూసర్, అట్ ద సేమ్ టైం యాక్టింగ్ కూడా చేస్తున్నారు. సో అంటే మీలో ఉన్న ప్రొడ్యూసర్ డైరెక్టర్ డామినేట్ చేసిందా? అంటే డామినేట్ చేయడం ఏం కదండి. అంటే ప్రొడ్యూసర్ అంటే డైరెక్టర్ ఎలా అంటే ఒక డైరెక్టర్ ఏమో స్కేల్ ఎలా ఉండాలి అనుకుంటారు, ప్రొడ్యూసర్ ఏమో రెండు అంటే రెండు నేనే కాబట్టి మీరు అది బేసికలీ ఇక్కడ అది బెనిఫిట్ అదే అనమాట. ఎందుకంటే సరే డైరెక్ట్ చేసుకున్నారు కాబట్టి సర్కి ఒక ఐడియా ఉంది వాట్ ఈ స్టోరీ, ఆ స్టోరీకి మనం ఎలా చేయాలి అని. అట్ ద సేమ్ టైం సరే ప్రొడ్యూస్ చేశారు కాబట్టి ఏ బడ్జెట్ వరకు థాట్స్ లో వెళ్ళాలి, ఏ బడ్జెట్ వరకు ప్లాన్ చేసుకోవాలో కూడా సర్ థాట్స్ ఉంది. సీన్స్ కూడా ఎక్కువ కాస్ట్లీ రాసుకోకుండా మన నేచురల్ గా ఆ విషయం క్లారిటీ. ఎక్కడన్నా ఒక సీన్ రాకపోతే మళ్ళీ దాన్ని రిషూట్ చేయడానికి మంచిగా ఏదన్నా నా వైపు నుంచి టెక్నిక్ వైపు మంచిగా అనిపించిపోయినా మేము చేసాం. ఎట్ ద సేమ్ టైమ్ సార్ కాంప్రమైజ్ అవ్వకుండా కొన్ని సీన్స్ రీషూట్ చేసినవి కూడా ఉన్న డేస్ పెరిగినా సరే మేము రీషూట్ చేసాం. లైక్ హార్డెస్ట్ సీన్స్ కూడా రీషూట్ చేసాం నన్ను అడిగితే. బికాస్ ఇన్ మై పార్ట్ అంటే 4 స్టోరీస్లో తెలియదు కానీ ఇన్ నా పార్ట్లో అయితే ఒక హార్డెస్ట్ సీన్ ఉంటుంది. ఆ టఫెస్ట్ సీన్ని కూడా రీషూట్ చేసాం బికాస్ ఓన్లీ కాంప్రమైజ్ అవ్వకూడదు అని. ముందు చేసిన అవుట్పుట్ సార్కి నచ్చినట్టు రాలేదు. సెకండ్ టైం లొకేషన్ మళ్ళీ వచ్చి చేశాను అది. బికాస్ కాంప్రమైజ్ అవ్వడం ఇష్టం లేదు సార్కి. ఉన్నంత అనుకున్నంత వరకు అది రావాలి. వదిలేసాం సార్. ఆ రోజు లిటరలీ మేము వెళ్ళాము షూట్. ఆ రోజు ఆల్మోస్ట్ ఈవినింగ్ ప్యాకప్ టైం అయింది. బట్ స్టిల్ సర్ వాజ్ ఒకటే ఆలోచిస్తున్నారు, ఇది మనం అనుకున్నట్టు రావట్లేదు, ఇలా కాదు ఇలా కాదు ఇలా కాదు. మళ్ళీ రీషూట్ పెట్టుకున్నాను అంటే ఎక్కడే కాంప్రమైజ్ కాకుండా దట్ ఇస్ క్లైమాక్స్. యా క్లైమాక్స్ సర్ మంచి సీన్ అది. ఓకే, చాలా కీలకమైన సీన్ క్లైమాక్స్. వీళ్ళలో సాటిస్ఫాక్షన్ లేదు నాకు. అది ఆ షెడ్యూల్ కంటిన్యూ చేస్తున్నాం కానీ మళ్ళీ ఒక 3-4 డేస్ లో మొత్తం రిటర్న్ మళ్ళీ లొకేషన్ రావడం ఆల్మోస్ట్ ఒక 1 వీక్ గ్యాప్ తీసుకుని తర్వాత మళ్ళీ రిటర్న్ వెళ్ళి మళ్ళీ ఆ సీన్ చేసాం అనమాట, రీషూట్ చేసి. దెన్ అప్పుడు సో సాటిస్ఫాక్షన్ కొంచెం అయినా ఓకే నేను అనుకున్నట్టు ఇప్పుడు వచ్చింది అని. సో ఈ సినిమాలో నలుగురు అమ్మాయిలు కూడా తెలుగు అమ్మాయిలనే పెట్టాం. జనరల్ గా మనం చూసుకుంటే తెలుగు అమ్మాయిల రేషియో కన్నా బాలీవుడ్ నుంచి లేదా ముంబై నుంచి తీసుకొచ్చిన మోడల్స్ వాళ్ళని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తుంటారు. సో వీళ్ళని తెలుగు వాళ్ళని పెట్టుకోవడానికి గల రీజన్ ఏంటి? ఒకటండి ఇది తెలుగు సినిమా, తెలుగు అమ్మాయిలు. రెండంటే నేను రూరల్ సబ్జెక్ట్ అది. ఎంత బాలీవుడ్ వాళ్ళని తీసుకుని ఇండియా తీసుకున్నా మన న్యాచురాలిటీకి దగ్గర రాలేరు వాళ్ళు. అదే వాస్తవం. వీళ్ళు ఇప్పుడు మీకు ట్రైలర్ చూస్తే న్యాచురల్ మన పక్కింటి అమ్మాయిలా కనిపిస్తారు, ఇక్కడ చూపిస్తారు. ఇంకోటి పర్ఫార్మెన్స్ ఈజీగా ఉంటుంది మన వాళ్ళకి, తెలుగు లాంగ్వేజ్ కాబట్టి సబ్జెక్ట్ అర్థం అవుతుంది. ఇంకోటి నాకు ఈజీగా ఉంటుంది అట్లా. అది బాగా అసలు అనే వేరే స్టేట్ వాళ్ళకి ఆలోచించలేదు. నేను కోఆర్డినేటర్ కాంటాక్ట్ అయినా చెప్పినా నాకు ఓన్లీ తెలుగు అమ్మాయిలే కావాలి. తెలుగు అమ్మాయిల కోసం నేను సెట్ చేశాను. 1 by 1 అందరూ ఒకేసారి ఓకే అవ్వలేదు. 1 by 1 ఆర్డర్లో ఒక పార్ట్ కంప్లీట్ అవుతుంది, ఇంకొక సెట్ చేసుకోవడం అట్లా అలా చేసుకుంటాం. ఎన్ని డేస్ షూట్ చేశారండి మొత్తం? మళ్ళీ చేశాను 90 days వరకు చేశాను. 90 days వరకు చేస్తున్నారు అంటే సబ్జెక్ట్ 3.5 hours ఏవో వచ్చింది స్టోరీ. 300 దాన్ని 1.5 hour ట్రిమ్ చేస్తాను. ఇప్పుడు ఫైనల్ ఎంత అవుట్పుట్? 2 hours 12 minutes వచ్చింది. 2 hours 12 minutes అంటే చూసేవాళ్ళు బోర్ కొట్టదు. ఇక్కడ కూడా ల్యాగ్ లేకుండా సబ్జెక్ట్లో అన్ని కరెక్ట్గా న్యాయం జరగాలి, కొంచెం క్లారిటీగా ఉండాలి. ఓకే, కరెక్ట్గా ట్రిమ్ చేసుకుంటూ ఓకే పర్ఫెక్ట్గా వాళ్ళు చేసినప్పుడు మొత్తం ఉంటుంది. అంటే సీన్ ఒక 3 minutes ఉన్నదంటే ఒక 2 minutes 1 minute అలా తీసుకుంటూ
కంటెంట్ ఇక్కడ మిస్ అవ్వకుండా ట్రిమ్ చేసుకోవచ్చు. Okay. అక్కడ పోస్ట్ ప్రొడక్షన్ దగ్గర మాకు 7-8 months టైం పెట్టేస్తుంది ఎడిటింగ్ దగ్గర. షూటింగ్ అంతా ఎక్కడండి మీరు? మచిలీపట్నం దగ్గర పెడన ఒక ఊరు. పెడన. ఓకే పెడన దగ్గర ఒక విలేజ్ ఉంటుంది కప్పల దొడ్డ అని, ఓకే ఆ ఊర్లో దగ్గర. అక్కడ మా ఫ్రెండ్ ఒకడు ఉన్నాడు ప్రభు అని చెప్పి, బ్యాడ్మింటన్ నేషనల్గా ఏదిగా అతనే సపోర్ట్ చేస్తూ ఉంటాడు. ఇంకోటి ఆ ఊర్లో కూడా చాలా మంది సపోర్ట్ చేస్తారు మాకు. ఎక్కడ షూటింగ్ అనగా హీరోయిన్స్ ఉంటారు, హీరోయిన్ ఉంటుంది కదా యూత్, అలా ఏం లేదు. ఫ్యామిలీస్ కూడా ఏదో వాళ్ళ ఊర్లో చేస్తున్నాం. ఆ ఊరు మొత్తం కళాకారులు ఎక్కువ అక్కడ, అంటే నాటకాలు వేసేవాళ్ళు కదా, ఆ చేసిన వాళ్ళకి చాలా మంది యాక్ట్ చేస్తారు మన దాంట్లో పెద్ద పెద్ద వాళ్ళు. అది ప్లస్ అయింది. సో మీరు చాలా విషయాలు చెప్పున్నారు. అండ్ మీరు ఈ సినిమా చేసేటప్పుడు మీకు బాగా కష్టమైన సిచ్యువేషన్ కానీ లేదా ఒక సీన్ కానీ లేకపోతే ఏదైనా మీకు అనిపించిన పాయింట్? కష్టమైన సీన్స్ అండ్ అంటే బేసికలీ అంత కష్టంగా అయితే ఏం అనిపించలేదు. ఓన్లీ ఇక్కడ మనం అలవాటు పడ్డ వెదర్కి, కొంచెం విలేజ్కి వెళ్ళేసరికి కొంచెం డిఫరెంట్ వెదర్ అనమాట. దానివల్ల కొంచెం చాలా కష్టమైంది యాక్చువల్లీ. అండ్ సో అదొక్కటే కొంచెం కష్టంగా అనిపించింది. రెస్ట్ ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్. యాక్చువల్లీ ఒక సినారియో ఉంది, అదేంటి అంటే సో నాకు బేసికలీ అలోన్గా పడుకోవడం అలవాటు లేదనమాట. చాలా భయం వేస్తుంది ఫస్ట్. అంటే మన ఇంట్లో మనకు అలవాటేమో కానీ, బట్ బయట ప్లేసెస్కి వెళ్తే నేను అలోన్గా ఉండలేను. సో ఇది మచిలీపట్నం షూట్కి వెళ్ళినప్పుడు అక్కడ ఎవరూ లేరు, నేను ఒక్కదాన్ని అనమాట. అంటే లైక్ ఏంటంటే సార్ వాళ్ళందరూ వేరే సైడ్ ఉంటారు, ఇక్కడ గర్ల్ నేను అమ్మాయి అని చెప్పేసి నాకు వేరే ప్లేస్ అనమాట అది. సో ఆ ప్లేస్ ఏంటంటే ఇట్స్ లైక్ ఫంక్షన్ హాల్ టైప్ ఆఫ్ థింగ్, రూమ్స్ ఉంటాయి. సో ఐఎమ్ స్టేయింగ్ ఇన్ దట్ రూమ్, కంఫర్ట్గా ఉంటుంది అని. అండ్ అదేంటంటే అది ఒక లైక్ ఎంత భయంకరంగా ఉంటుందంటే ఆ ప్లేస్. నాకు నైట్ అయ్యేసరికి చాలా భయం వేసేసేది. మార్నింగ్ వరకు పడుకునేదాన్ని కాదు, మార్నింగ్ అలానే షూట్కి వెళ్ళేదాన్ని. ఇంకా 2 days నా వల్ల అవ్వలేదు. సెకండ్ డే ఆల్మోస్ట్ 24 hours పడుకోలేదు నేను. నైట్ పడుకోలేదు, మార్నింగ్ షూట్కి వెళ్ళాను, మళ్ళీ నైట్ వచ్చి పడుకోలేకపోతున్నాను. ఇంకా నిద్ర వస్తున్నా పడుకోలేకపోతున్నా ఆ భయానికి. దాట్ వాజ్ హారబుల్ ఎక్స్పీరియన్స్. ఇంకా తర్వాత మళ్ళీ సార్ వాళ్ళ అక్క వాళ్ళ బాబు ఒక చిన్న పిల్లోడు ఉంటాడు అనమాట. హీఈస్ లైక్ 8th class to 7th class 8th class పెరిగాడు ఇప్పుడు. ఆ బాబుని కొంచెం నాకు తోడుగా పంపించి మళ్ళీ నాకు అలా ఒక సేఫ్ ప్లేస్ ఇచ్చి అలా పడుకున్నా. చిన్న చిన్న థింగ్స్ ఉన్నా సరే వీ హావ్ సార్టెడ్ అవుట్ అన్నమాట. సో 4 స్టోరీలు కాబట్టి డిఫరెంట్ టైమ్ లైన్స్ లో ఉండే మీరు ఉన్నప్పుడు ఆవిడ ఉండదు, ఏ స్టోరీ కా స్టోరీ. ఎగ్జాక్ట్లీ, మేము ఉన్నప్పుడు ఎవరు ఉండేవారు కాదనమాట, అలోన్ గా ఉండాల్సి వచ్చేది. అదొకటే టఫ్. నైట్ 10కి ఇప్పుడు కాల్ చేసి వెయిట్ చేస్తుంది, నేను భయపడి జరిగింది 10 అవుతున్నప్పుడు షూటింగ్ రెడీ పడుకునే టైం అందరూ నెక్స్ట్ షెడ్యూల్ ప్లాన్ చేసుకుని సార్ 8 చేస్తే అనుకున్నారు. సడన్గా వెళ్తే మన ప్రాబ్లం చెప్పింది అప్పుడు సార్. ఇంకా అప్పుడు వచ్చి మళ్ళీ సరే ఒకదాని ఆ రోజు వరకు సరే తీసుకెళ్ళి వాళ్ళ అక్క వాళ్ళ హౌస్ అక్కడ ఉంచి కొంచెం ఇక్కడ పడుకో అని చెప్పేసి అప్పుడు అంటే ఓకే అప్పుడు వెళ్ళి పడుకున్నాను. 2 days స్లీప్లెస్ నైట్స్ తర్వాత. దట్ ఈస్ హారబుల్ ఎక్స్పీరియన్స్ ఫర్ ద ఫస్ట్ టైం అదైతే. ఓకే. సో మీకు బాగా కష్టమైన సీన్ కానీ లేకపోతే సిచ్యువేషన్ కానీ షూటింగ్ జరిగేటప్పుడు? కష్టమైన సీన్ అంటే ఒకటి ఉంది, బట్ ఇప్పుడు చెప్పలేను. మీరు ఏదైనా నేను చెప్పలేను. అన్ని ఆగస్ట్ 29 చూడాలంటున్నారు. అన్ని 29 చూడండి. అదర్ దెన్ దట్ సీన్ నాకేం ప్రాబ్లం లేదు, చాలా కంఫర్ట్ గా చూసుకున్నారు. ఓకే. సో అన్న మీకు ఒక షూట్ జరిగేటప్పుడు ఎట్లా ఉండేది? అంటే సెట్ లో మీరే డైరెక్ట్ చేయాలి, మీ ఓ పక్కన యాక్ట్ చేయాలి, మొత్తం 3 పనులు చేసేటప్పుడు మనం ఆటోమేటిక్ గా మిస్ అవ్వడం కానీ ఒక షార్ట్ ఎన్ని జరుగుతూ ఉంటాయి. ఎలా మేనేజ్ చేసేవారు? నేను యాక్టింగ్ చేసినప్పుడు నాకు ఫ్రీడమ్ ఉంది, ఎందుకంటే నేనే కదా ఉన్నది. నా పక్కన కాంబినేషన్ లేడీస్ పెద్దగా ఎవరు లేరు. వీళ్ళు అందరూ చేసినప్పుడు కూడా హ్యాపీనే, ఎందుకంటే క్లమ్జీ లేదు మా దాంట్లో. ఫస్ట్ స్టోరీలు మీకు ఎక్కువ ఉన్నాయి కానీ షూట్ అప్పుడు అందరు బ్యాచ్ వచ్చేసి వెయిట్ చేయడాలు మాది ఎప్పుడు చేస్తారు అట్లా ఏం లేదు. ఎవరు పార్ట్ అన్నప్పుడు వాళ్ళు పిలుచుకున్నాను. ఆ సెట్లో 10 days 15 days వాళ్ళు ఉన్నారంటే వాళ్ళే మెయిన్. అక్కడ ఫోకస్ మొత్తం వాళ్ళ మీద, ఊర్లో విలేజ్లో పబ్లిక్ అని వాళ్ళని చూస్తున్నారు. ఆల్రెడీ సీరియల్లో ఫేమస్ అప్పటికి, కొంతమంది వచ్చి సీరియల్లో చేసింది అని అడగడం అట్లా. అప్పుడే ఇంకా ఎక్కువ షూటింగ్ చేస్తున్న టైంలో హీరోయిన్ ఎవరికి ఇంట్లో వాళ్ళు అడిగితే అప్పుడు 9 గంటలకు ఇప్పుడు సీరియల్ వచ్చేది. ఆ సీరియల్ చూస్తాం డైలీ అని చెప్పారు అప్పుడు నాకు. స్టార్టింగ్ మేము మాట్లాడుకోదు ఏం చేస్తున్నాను తక్కువ, అది సీరియల్లో అప్పుడు తను ఫేమస్ గుర్తుపట్టాలి ఫ్యామిలీ. అంటే జనరల్గా ఒక సిచ్యువేషన్స్ లైక్ మన ఇండస్ట్రీలో మాట్లాడుకునే సినిమాల్లో మాట్లాడుకునేటప్పుడు జనరల్గా మాట్లాడుకుంటారు అన్న. ఒక సీరియల్ యాక్టర్స్ని సినిమాలో తీసుకున్నా సరే లీడ్ యాక్టర్గా పెట్టడం చాలా తక్కువ సందర్భాల్లో జరుగుతుంటుంది. మీరు అలా ఎలా? లీడ్ యాక్టర్ అంటే తెలియదు తీసుకుంటే ఎక్స్పోజింగ్ చేయరనో లేకపోతే మన తెలుగు మా కంటెంట్లో అది అవసరం లేనప్పుడు ఎవరైతే మనకి సీరియల్ యాక్టర్స్ నేను చెప్పేది సీరియల్ యాక్టర్స్ ఎక్స్పోజింగ్ చేయడం లేకపోతే పర్ఫార్మెన్స్ ఓవర్ యాక్టింగ్ చేస్తారని చెప్పేసి అంటూ ఉంటారు. బట్ మనకైతే అది ఎక్కడ ఫేస్ అవ్వలేదు. మన సబ్జెక్ట్ కూడా మంచిగా ఉంటుంది, ఫ్యామిలీ సబ్జెక్టు. ఇంకోటి ఏంటంటే మన తెలుగు అమ్మాయిలు కంఫర్ట్ జోన్ యాక్ట్ చేస్తారు, మెయిన్ పాయింట్ అది.
మీకు ఎప్పుడన్నా అలాంటి సిచ్యువేషన్ వచ్చిందంటే అంతా బాగుంది ఓకే అనుకున్నారు కానీ సీరియల్ ఫేస్ చాలా డైలీ టీవీలో కనిపిస్తుంటారు, సో ఎందుకు తీసుకోవడం అని అన్న వచ్చింది. లైక్ విన్నాను, లైక్ ఒక స్టేజ్లో అయితే లైక్ ఒక దగ్గరికి వెళ్ళినప్పుడు నిజంగా నేను సీరియల్ చేస్తున్నాను అని అంటే చెప్పడానికి కొంచెం ఆగిపోయేదాన్ని. ఎందుకంటే అందరూ ఎలా ఫీల్ అవుతారు అది నాకు తెలియదు. మేబీ అది వాళ్ళు నిజంగా యాక్టింగ్ అలా వస్తుందని ఫీల్ అవుతారా లేకపోతే నిజంగా ఎక్స్పోజ్ చేయరని ఫీల్ అవుతారో నాకు తెలియదు. కానీ ఫేస్ చేశాను అలాంటి ఒక 2 to 3 సినారియోస్ అయితే సీరియల్ ఆర్టిస్ట్ మనకు వద్దులే అలాంటి ఒక టైప్ కూడా వచ్చింది. బట్ నేను చెప్పాలనుకుంది ఏంటి అంటే సీరియల్ ఇస్ సీరియల్, మూవీ ఇస్ మూవీ, దేని యాక్టింగ్ దానికే ఉంటుంది. ఓకే ఇప్పుడు అక్కడ యాక్టింగ్ ఇక్కడ వస్తుందంటే వీ కెన్ టేక్ ఎక్స్ట్రా టేక్, బట్ వీ కెన్ డూ దట్ బికాస్ ఎవ్రీ ఆర్టిస్ట్కి కూడా యాక్టింగ్ అనే ఒక టాలెంట్ ఉంది కాబట్టి ఎక్కడో ఒక చోట యాక్ట్ చేయగలుగుతున్నారు. యాక్టింగ్ అనే టాలెంట్ని మనం మోడిఫై చేసుకోవాలి, మనకి ఎలా కావాలి అని ఒక డైరెక్టర్ ఇప్పుడు సార్ ఎలా అయితే చేసుకున్నారో అలా మనం మోడిఫై చేసుకోగలిగితే ఎనీ ఆర్టిస్ట్ కెన్ డూ ఎనీ యాక్టింగ్. సో అది నేను ఒకటే చెప్పాలి అనుకున్నా. బికాస్ ఇప్పుడు ఎక్స్పోజింగ్ పరంగా వస్తే నిజంగా అమ్మాయి కంఫర్టబుల్ అంటే షీ కెన్ డూ, అది నాట్ ఏ ప్రాబ్లం. సో అలా అనే ఒక థాట్ అయితే కొంచెం మారితేనే బెస్ట్ అని నా ఫీలింగ్. బికాస్ ఎండ్ ఆఫ్ ద డే అక్కడ మేము చేసేది యాక్టింగ్, ఇక్కడికి వచ్చి మేము చేసేది యాక్టింగ్, అక్కడ పడేది కష్టం. ఇంకా చెప్పాలంటే సినిమా కంటే సీరియల్లోనే ఎక్కువ కష్టం ఉంటుంది. సో అది ఒకటి సైడ్ చేసి ఆప్షన్ అనేది కొంచెం ఈక్వల్గా ఉంటే బెస్ట్ అనేది నా ఫీలింగ్. జనరల్గా తెలుగు అమ్మాయిలు వచ్చి యాక్ట్ చేయడానికి ఇష్టపడట్లేదు, వాళ్ళు ఒకవేళ వచ్చినా దే హ్యావ్ సమ్ సెట్ అండ్ బౌండరీస్, కొంచెం మాకు ఇలా ఉండాలి అలా ఉండాలని పెట్టుకుంటున్నారు అని చెప్పేసి అంటూ ఉంటారు. అది నిజమేనా లేకపోతే నిజమేనా అంటే యాజ్ ఆఫ్ నా నాకంత ఐడియా లేదు. బట్ నిజంగా నేను విన్నాను లైక్ తెలుగు అమ్మాయిలు ఇలా చేయరు, తెలుగు అమ్మాయిలు ఇక్కడి వరకే చేస్తారు ఇట్లా అని అంటే ఐ డోంట్ నో అది వాళ్ళు ఏ సినారియోలో అంటే మేబీ ఎక్కడో ఒక పర్సన్ ఒక అన్నదాని నుంచి దాన్ని అలానే ఫార్వర్డ్ చేసి స్ప్రెడ్ చేసి అందరికీ అదే పాస్ ఆన్ చేశారు. బట్ ఐ డోంట్ నో బికాస్ నేను తెలుగు అమ్మాయిని. ఇప్పుడు నిజంగా మొన్న రీసెంట్గా బేబీ వైష్ణవి చేతన తను తెలుగు అమ్మాయి, తను ఒక సీన్ డిమాండ్ ఉంటే చేసింది. ఇప్పుడు నిజంగా నేను కూడా అదే ప్లేస్లో ఉండి ఇఫ్ దట్ సీన్ రియల్లీ డిమాండ్స్ ఆ సీన్ ఆ ఎమోషన్ కి ఖచ్చితంగా ఆ సీన్ చేయాలంటే ఐ విల్ డూ యాజ్ అన్ ఆర్టిస్ట్. అది ఎవరి ఓన్ పర్స్పెక్టివ్ వాళ్ళది. అలానే తెలుగు అమ్మాయిలు ఎవరు చేయరు, తెలుగు అమ్మాయిలు అందరూ ఇలానే ఉన్నారంటే నో, యాక్టింగ్ వైజ్ ని యాక్టింగ్ గా చూసే వాళ్ళు కూడా ఉన్నారు. అది గుర్తించట్లేదు ఎవరు. లైక్ ఇంకా తెలుగు అమ్మాయిలు అనేసరికి ఒకే వాళ్ళు చేయలేదు, మనకు వద్దులేరా బాబు మనం బెంగాల్ తెచ్చుకుందాం, ముంబై తెచ్చుకుందాం, ఇట్లా సైడ్ వెళ్ళిపోతున్నారు. అలా వద్దు. లైక్ ఇప్పుడు సార్ కూడా ఇప్పుడు తెలుగు సినిమా తెలుగు అమ్మాయి అంతే. ఇప్పుడు ఏ లాంగ్వేజ్లో వాళ్ళకి అదే ఇస్తే కొంచెం ఎక్కువ ఆప్షన్స్ మనకి పెరుగుతాయి, అక్కడ జరిగే క్యారెక్టర్ కూడా న్యాయం చేసినట్టే అవుతుంది. ఇప్పుడు అక్కడ తెలుగు అమ్మాయి పల్లెటూరు అమ్మాయి దానికి తీసుకొచ్చి ఎవరో ముంబై అమ్మాయిని తీసుకొస్తారు, ఆ అమ్మాయి ఆ ఫేస్ కట్ కానీ ఉండదు. పల్లెటూరులో ఉండే అమ్మాయిలు బేసికలీ కొంచెం డస్కీగా ఉంటారు. అట్ ద సేమ్ అలా అని కాకపోయినా కొంచెం కంపేర్ టు ముంబై గర్ల్స్ దే విల్ బి టోటలీ డిఫరెంట్. బట్ అలాంటి ముంబై అమ్మాయిని తీసుకొచ్చి ఇక్కడ పల్లెటూరు క్యారెక్టర్ పెడతారు అండ్ దే వాంట్ టు సీ అస్ యాజ్ అ విలేజ్ గర్ల్. అది ఎలా సెట్ అవుతుంది? దట్ అటైర్ షుడ్ మ్యాచ్ ఆర్ ద ఫేస్ షుడ్ మ్యాచ్, ఎనీథింగ్ అది మ్యాచ్ అయితేనే ఒక ఎమోషన్ అనేది వర్కౌట్ అవుతుంది. అది చాలా తగ్గిపోయింది ఆప్షన్స్ ఇవ్వడం అనే విషయంలోనే. అంటే ఈ సినిమాకి ఏ సర్టిఫికేట్ ఇచ్చున్నారు అసలు? దేనికి అసలు? అంటే రొమాన్స్ ఎక్కువ ఉందా లేకపోతే వైలెన్స్ ఎక్కువ ఉందా లేకపోతే ఫైట్స్ ఇట్లా దేనికి అసలు దేని బేస్ చేసుకుని? అన్ని ఈక్వల్గా ఉన్నాయి. ఓకే, కాకపోతే ఏంటంటే అక్కడక్కడ డైలాగ్స్ మ్యూట్ చేయమన్నారు, నేను చేయను అన్నాను. ఓకే, మీరు చెప్తే చేస్తూ ఉన్నారు. అంటే జనరల్గా మనం మాట్లాడుకునేటప్పుడు ఒక సెన్సార్ బోర్డుని కన్విన్స్ చేస్తే అంటే ఈ సీన్కి పర్టికులర్గా ఈ రిక్వైర్మెంట్ ఉంది అని చెప్పుకుంటే కనుక వాళ్ళు కన్విన్స్ అవుతారని నేను అలా అది కూడా అయింది. నన్ను బయటికి వెళ్ళి 2 minutes వెయిట్ చేయమన్నారు, మాట్లాడుకున్నారు. వాళ్ళంతా లేడీస్ ఉన్నారు. లేదండి కంపల్సరీ మేము డైలాగ్స్ మీట్ చేయాలి. 5 ఉన్నారు మొత్తం 60 సభ్యులు చేసినప్పుడు. ఓకే, కొన్ని రిఫరెన్స్ కూడా చెప్పాను, ఓల్డ్ సినిమాలో రిఫరెన్స్ ఓకే విన్నారు, ఓకే అన్నారు. బట్ నన్ను 2 minutes వెయిట్ చేసి మళ్ళీ లేదు మేము సినిమా రిఫరెన్స్ చెప్పారు, కొన్ని చెప్పారండి రిఫరెన్స్. మళ్ళీ అమ్మ స్టోరీ బయటకు చెప్తాను కానీ డైలాగ్ మీట్ చేయండి కట్స్ ఎక్కువ చెప్తా ఉన్నారు. కానీ బూత్ డైలాగ్ అంటే అవి కాదు. ఓకే, వాళ్ళు ఎందుకు చెప్పారు? జనరల్ గా అలాంటివి లేనప్పుడు చాలా మంది ఫైట్ చేస్తుంటారు మా సినిమా. అంత ఫైటింగ్ గేమ్స్ లో వేస్తే ఏమైందండి? అందరూ ఏంటి భయపడిపోతున్నారు, యాక్షన్ సినిమా వస్తుంది ఏనే కదా. ఇందులో ఏ ఇచ్చారంటే వాళ్ళ సంబంధం ఏదో స్పెషల్ ఉంది అందులో. అంటే అన్న జనరల్ ఇప్పుడు పెద్ద సినిమాలకి ఏ వచ్చిందంటే అది డజంట్ మ్యాటర్. ఎందుకంటే ఓకే అది చల్తా ఇప్పుడు స్టార్ హీరో ఉండి ఆ స్కేల్ ఫైట్స్ ఆ సీన్ అన్ని ఆటోమేటిక్ ఏ అంటే ఏముందిలే అని వెళ్ళిపోతాం. చిన్న సినిమాకి సినిమాకి అంటే అదే నేను చెప్పి సంథింగ్ స్పెషల్ ఏదో ఉందనే కదా ఏ ఇచ్చారంటే. ఎందుకంటే ఫ్యామిలీ ఆడియన్స్ వస్తారు, ఫ్యామిలీ ఎంజాయ్ చేస్తారు 100%. ఓకే, సింగిల్ ఉన్న కుటుంబం చూడొచ్చండి. టీనేజ్ వచ్చిన అమ్మాయి అన్ని సమపాలాలు ఉంటాయి మా దాంట్లో. ఓకే, వాళ్ళు ఏంటంటే ఇప్పుడు తన క్యారెక్టర్ మార్నింగ్ చెప్పినట్టు నిన్న సెన్సర్ వాళ్ళు చాలా అప్రిషియేట్ చేశారు. క్యారెక్టర్ సమతాలు ఉంటుంది, అన్ని అలా పెడితే ఆడియన్స్ వస్తారా? రాదు కదా. మంచి చెడు రెండు చూపించాలి. మన థియేటర్ తీసుకొచ్చి అన్ని నీతులు చెప్తుండేవాడు ఇన్ని రోజులు కాదు. ఇవి ఉన్నదన్నట్టు ఫ్యాక్టరీ మాట్లాడుకోవాలంటే నీతులు ఎవడో వినడు ఈ రోజులు, సలహాలు ఇవ్వద్దు.
కంటెంట్ కాదు, మాస్ అంటే మాస్ ఆ. అంతే. చాలా ఉంది స్టఫ్ సినిమాలో. మీరు చాలా తక్కువ మాట్లాడుతున్నారు యాక్చువల్లీ. యాక్టింగ్ ఎక్కువ చేశారు కదా సినిమాలో, యాక్టింగ్ ఎక్కువ చేశారు కాబట్టి ఇంటర్వ్యూలో తక్కువ మాట్లాడుతున్నారు. ఇన్ జనరల్గానే చాలా తక్కువ మాట్లాడతా. ఓకే, మీరు ఫోక్ సాంగ్స్ చేస్తున్నారు, ఇందులో మీకు డాన్స్ నెంబర్స్ ఏమైనా పెట్టున్నారా? ఆ స్కోప్ రాలే మాకు. స్కోప్ రాలేదు. తన అంటే సాంగ్లో మాంటే షార్ట్స్లో ఉండే సాంగ్స్, ఓకే పర్ఫార్మెన్స్ అది ఎక్స్ప్రెషన్ ఓకే, మొత్తం డైలాగ్స్ కూడా మంచిగా చెప్పేది ఓకే. అట్లా. మీకు ఎట్లా అనిపించింది అంటే ఆ సినిమాలో 4 క్యారెక్టర్స్ ఉంటాయి, అన్ని క్యారెక్టర్లు విన్నారు లేదా మీ క్యారెక్టర్ వరకే మాత్రం? ఓన్లీ మా క్యారెక్టర్కి సంబంధించిన స్టోరీ మాత్రమే మాకు తెలుసు, రిమైనింగ్ ఏం తెలియదు. తెలియదు అంటే మీరు ఇంక స్టోరీ లీక్ చేయడానికి కూడా ఏం లేదు? ఇందాక లీక్ నుంచి చేయడానికి మీరు లేదు, భయపడుతున్నారు. తెలుసుకోవడానికి కూడా ఆప్షన్ లేదు, మాకు చెప్పట్లేదు. ఓకే ఓకే, ఎవరి క్యారెక్టర్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్. చెప్తా ఒక 1 వీక్లో. ఓకే ఎర్లీ 29th చూసేయండి అని చెప్తాను. ఆగస్ట్ 29th ఓకే. ఆడియన్స్ మంచి థ్రిల్ ఎంజాయ్ చేస్తారు. సెకండ్ హాఫ్ కంప్లీట్ ఓన్లీ లవ్ స్టోరీ అంటే 4 క్యారెక్టర్స్ ఉంటాయి, క్యారెక్టర్ ఆర్క్ అంతా కూడా లవ్ స్టోరీ మీద. లవ్ స్టోరీ బేస్ అంతే, మిగిలిన స్టోరీ వేరే ఉంటుంది, సోషల్ మెసేజ్ ఉంటుంది. ఓకే ఓకే. బట్ యూత్ లవ్ ఇష్టం, లవ్ తోనే స్టార్ట్ అవుతుంది ఎవరి కెరీర్ అయినా, ఎంగేజ్ స్టోరీస్ అవన్నీ అందుకే లవ్ తో ఉంది. ఓకే. లవ్ ఇంటర్లింక్ వేరే కాన్సెప్ట్స్ ఉంటాయి సెకండ్ హాఫ్ లో. ఓకే, చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని. సో ఇంత చెప్తున్నారు కదా, జస్ట్ ఏదైనా ఒక హింట్ ఇస్తే మీ క్యారెక్టర్ ఏంటి, మీ డైరెక్టర్ లాగా చెప్పరని అర్థమైపోయింది అసలు స్టోరీ. మంచి స్టోరీ చెప్పే స్టోరీ మొత్తం చెప్పేసి పర్లేదు. అంటే ఒక్కొక్కరు క్యారెక్టర్ 2 షేడ్స్ ఉంది. ఓకే. ఫస్ట్ హాఫ్ లాగా సెకండ్ హాఫ్ లాగా ఊహించారు, ప్రతి ఒక్క క్యారెక్టర్ డిఫరెంట్. డబ్బు గురించి ఉంటుంది, డబ్బు గురించి ప్రతి ఒక్క క్యారెక్టర్ ఇంటర్లింక్ ఉంటుంది. డబ్బు అనేది అది వాస్తవం, ఈ జనరేషన్ ఉన్నదే కదా అది. అసలు తను దోపిడీ చేస్తే మామూలు దోపిడీ కదా సినిమాలో, మొత్తం స్మగ్లింగ్. బంగారం అంటే నాకు ఫస్ట్ గిఫ్ట్ బంగారం కావాలి. 40 కేజీలు బంగారం, ఇంకో బంగారం ట్రైలర్ లో పెట్టాం కదా. అవును, ఇలాంటి డైలాగులు కూడా బాగున్నాయండి. కొన్ని సిరీస్ ఆఫ్ డైలాగ్స్. అసలు ఆ డైలాగ్ చెప్పింది కదా తను, ఆ సీన్ సీక్వెన్స్ చాలా బాగుంటుంది. ఆ సీన్ కి వచ్చే క్లైమాక్స్ ట్విస్ట్ ఇంకా బాగుంటుంది. ఓకే. రిమైనింగ్ యాక్టర్స్ ఎందుకు రావట్లేదండి ప్రమోషన్ గా? అది మీ దగ్గర ఆల్రెడీ జరుగుతుంది కదా. అంటే ఇప్పుడు 5 మెంబర్స్ అందరూ ఒకేసారి చేయలేని కష్టం కదా, టీం అందరినీ ఇద్దరిని అలా ఇంట్రడ్యూస్ చేసి ఒక్కొక్కటి అలా వెళ్తున్నారు. మీరు అలాదని మీరు అనుకుంటున్నారు అంతే. మ్యూజిక్ వెళ్ళండి, మ్యూజిక్ డైరెక్టర్ కూడా బాగుంది. మ్యూజిక్ డైరెక్టర్ మ్యూజిక్ సాంగ్స్ ఏమో ఓన్లీ అరమన్ మెరుగు అని మ్యూజిక్ డైరెక్టర్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేరే అతను MM కుమార్. సాంగ్స్ బాగా వచ్చింది, మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాగా వచ్చింది. రెండింటి చేంజ్ అవడం వల్ల వేరియేషన్ కూడా బాగుంది. ముఖ్యంగా రీసెంట్ గా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కి ట్రైలర్ కి టీజర్ కి మంచి రెస్పాన్స్ వస్తుంది. అలాగే సాంగ్స్ కూడా చాలా బాగా చేయడం. బట్ అతను బిజీ షెడ్యూల్ వల్ల బ్యాక్గ్రౌండ్ స్కోర్ చేయలేకపోయింది, అతను బాగా చేసాడు. క్వాలిటీ కూడా బాగుంది అంటే సినిమా కొంచెం బీచ్ షాట్స్ కానీ ఇవన్నీ కూడా చాలా బాగుంది. అది నాతో అన్నారు రీసెంట్ గా, క్వాలిటీ వైజ్ ఓకే అంటే చిన్న సినిమాగా క్వాలిటీ ఎలా ఉంటుంది అనుకున్నా, బట్ క్వాలిటీ వైజ్ మంచి ఫీడ్బ్యాక్ మంచిగా ఉంటుంది. సో డిఓపి అంటే మంచి డిఓపి గారు ఓకే, ఇద్దరు చేశారు దానికి కూడా. అన్ని 4 హీరోయిన్లు, 4 హీరోలు, 2 మ్యూజిక్ సిచ్యువేషన్ డిపెండ్ అండి. ఫస్ట్ ఒక అతను చేశాడు, ప్రసాద్ ఇద్దరు వేరు కూడా ఒక 60 to 70% ఒక అతను చేశాడు, ఇంకోటి వేరే. అంటే వాళ్ళు బిజీ మీతో చేసి ఇద్దరు ఉన్నారు. స్టార్టింగ్ ఏమో ఉన్నా వేరు, ఒక 1 month గ్యాప్ వచ్చింది షెడ్యూల్, ఇలా వేరే పార్ట్ చేస్తున్నాను, చేంజ్ అయ్యారు. అంటే మరి వాళ్ళకి బిజీ షెడ్యూల్ ఉంది, వేరే కమిట్ అయ్యారు, నేను స్లో చేసుకుంటూ వెళ్తున్నాను. మరి వీళ్ళ డేట్స్ తీసుకోవాలి, నేను వాళ్ళ ఫ్రెండ్స్ లో అట్లా చేశాను. అంటే ఇన్ని ఇయర్స్ అండి, ఆల్మోస్ట్ ఇందాక మీ అక్క వాళ్ళ అబ్బాయి 8th క్లాస్ నుంచి 10th స్టాండర్డ్ వచ్చారంటే 2 years 2022 కదా. 23 సార్, 23 నేను చేశాను. 23 లో వచ్చా, 23 లో చేశాను. అప్పుడు నేను చేసినప్పుడు 9th సార్. ముందు ఆమె తనకంటే ముందు వేరే పార్ట్ అయింది 1 by 1 ఆర్డర్. ఓకే, దాదాపు 2 years అండి. 2 years 2 years ఆఫ్ సైకిల్లో మెయింటైన్ చేయడం యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీకు ఎంత ఛాలెంజింగ్ అనిపించింది? అంటే చాలా మనీ ఇన్వాల్వ్ అయి ఉంటుంది, అట్ ద సేమ్ టైం మన ఎఫర్ట్ ఉంటుంది, అండ్ అన్నీ మొత్తం ప్యారల్గా మేనేజ్ చేసుకోండి. ప్రొడ్యూసర్ వైజ్ పెద్ద స్ట్రగుల్ ఏం పడలేదు అండి, స్టోరీ వైజ్ మంచిగా చూసుకోవడం కోసం ఎక్కువ టైం తీసుకున్నాం. అండ్ ఇంకొక ఈ 2 years ఆఫ్ పీరియడ్లో ఏమవుతుందంటే ఇంకొక డిసడ్వాంటేజ్ ఏమవుతుందంటే కథలు అప్గ్రేడ్ అయిపోతూ వచ్చేస్తుంటాయి. మంచి మంచి కథలన్నీ ఇప్పుడు 2 years బ్యాక్ 3 years బ్యాక్ రాసుకున్న కథలు ఇప్పుడు రిలీజ్ చేస్తే ఆల్మోస్ట్ ఓకే ఈ ఫ్లేవర్ ఎప్పుడు అయిపోయింది కదా అనుకుంటా. ఇంకో 10 years వచ్చినా దాని ఫ్లేవర్ అలాగే ఉంటుంది, అలా రాసుకున్నాను నేను. ఓకే, 100%. అంటే కొంచెం ట్విస్టులు ఉంటాయి. రబ్బోలో రెగ్యులర్ ఎవరైనా ఫస్ట్ అమ్మాయి చోటుగానే లవ్ ఇట్ ఫస్ట్ సైడ్ అంటారు, స్టార్ట్ చేస్తాం, అక్కడే స్టార్ట్ అయింది ఎవరిదైనా. కానీ వెళ్ళే బిహేవియర్ ఉంటుంది కదా, అట్లా కొంతమంది తిప్పించుకుని లవ్ చేసి వదిలేస్తూ ఉంటారు. ఈ క్యారెక్టర్లు ఎవరున్నారు సినిమాలో ఇలా చూడలేదు, అది కూడా చెప్పలేదు. అట్లే మన దాంట్లో ఏం లేదండి, డిఫరెంట్. మంచిగా నటించాం ఇంతే, మంచిగా చాలా మంచిగా నటించింది. సో ఇది మీ ఫస్ట్ సినిమా కదండి,
ఫస్ట్ సినిమా ఇలా నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ ఏది జరిగినాయి తర్వాత ఫ్యూచర్లో చెప్తాను. ఓకే రిలీజ్ అయితే ఫస్ట్ సినిమా ఇది ఓకే థియేటర్ నెక్స్ట్ ఎట్లా అండి ప్లాన్ చేసుకున్నారు కెరియర్ డైరెక్టర్ గా అయినా లేకపోతే ఆల్మోస్ట్ డైరెక్టర్ అండి. ప్రొడ్యూసర్ అయితే ఆల్మోస్ట్ చేస్తాను. నేను చేస్తాను. దేవుడి దయ వల్ల సక్సెస్ అయ్యి ఫైనాన్షియల్ బాగానే ఉంటే ప్రజెంట్ అయితే పర్లేదు మొత్తం పోల్చుకుంటే. ఓకే ఇద్దరు మూడు అప్రోచ్ అవుతున్న డైరెక్షన్ ఛాన్స్ కోసం. బట్ మన రిలీజ్ ఉంది కదా చూసుకుని లో బడ్జెట్ లో మంచిగా చేస్తానంటే అది కూడా చేయడం రెడీగా ఉన్నాను. మీ బ్యానర్ లో నేనైతే డైరెక్టర్ కానీ ఎక్కువగా డైరెక్టర్ చేస్తూ ఎవరైనా కొత్త వాళ్ళు డైరెక్టర్స్ ట్రై చేస్తున్న వాళ్ళు ఉంటే నా బడ్జెట్ లిమిట్స్ నా స్థాయి నుంచి ఉంటే చేయడం ఉంది. ఎందుకంటే నాకంటే డైరెక్టర్ గా చేసింది కూడా క్యారెక్టర్ డిమాండ్ అన్నాను లేకపోతే సరదాగా స్టార్ట్ చేస్తే బట్ అది మంచి రోల్ అయింది ఫైనల్ గా. అది పార్ట్ 2 ఉంటుంది మళ్ళీ పార్ట్ 2. ఓకే ఈ సినిమాకి లీడ్ ఇచ్చారని పార్ట్ 2 కి ఇచ్చారు. కథలు కాలం రాసిన కథలు అని అలా కాదు అది వేరే ఉంటుంది మళ్ళీ సెపరేట్ వీళ్ళు కూడా ఉంటుంది కానీ ఇప్పుడే చెప్పలేం కదా. రిజల్ట్ తీసుకుని పార్ట్ 2 ఉంటుందని కూడా మాకు తెలియదు. ఆల్రెడీ అంత రెడీ అయిపోయింది. అది అంటే నేను చెప్పదలసిన సబ్జెక్ట్ ఎక్కువ ఉంది దాంట్లో. ఫస్ట్ చిన్న స్టెప్ ఇది. ఓకే వీళ్ళ స్టోరీలో ప్రీవియస్ గేమ్ అవుతుంది మంచిగా ఉంటుంది. ఓటీటీకి చేసేటప్పుడు కొన్ని నార్మ్స్ మారిపోయండి. ఎర్లీ ఉన్నప్పుడు ఓటీటీ అనేది కొంచెం ఓకే వైడ్ ఉన్నప్పుడు అప్పుడప్పుడు స్టార్టింగ్ అప్పుడు అందరినీ తీసుకునే వాళ్ళు కొత్త వాళ్ళు ఉన్నా సరే సినిమా ఎంకరేజ్ చేసి తీసుకోవాలి. బట్ ఇప్పుడు ఓటీటీ నార్మ్స్ ఎట్లా ఉన్నాయంటే కొంచెం ప్యాడింగ్ ఉండాలి, దేర్ విల్ బి సమ్ రూల్స్ అండ్ సెట్ ఆఫ్ రెగ్యులేషన్స్. సో మీరు ఎలా అండి ఇప్పుడు మరి అంటే ఓటీటీ అప్రోచ్ అవ్వలేదు. ఓకే ఫస్ట్ ఓటీటీ అనుకుంది తీసినప్పుడు అప్పుడు లాక్డౌన్ టైంలో ఓకే కదా. ఓటీటీ అందరూ కొత్తలేండి లేకపోతే అందరూ కొత్తలేండి కానీ ప్రమోషన్ మాత్రం కొంచెం సీనియర్లతో సపోర్ట్ చేయించుకుంటున్నాను. ఆర్టిస్ట్ అందరూ కొత్త. నెక్స్ట్ థియేటర్ రిలీజ్ తర్వాత ఓటీటీ వెళ్దాం. థియేటర్ రిలీజ్ ఫస్ట్ హోప్స్ ఉన్నాయి థియేటర్ రిలీజ్ మీద. మీకు కాంటాక్ట్స్ అన్ని బాగానే ఉన్నట్టున్నాయి కదా సార్ ఇండస్ట్రీలో. అంటే ఆకాష్ పూరి గారు ఉన్నారు, నెక్స్ట్ మన శివాజీ గారితో ఫస్ట్ శ్రీకాంత్ అటు సర్కిల్ బట్టి కూడా కొంత వస్తూ ఉంటాయి కదా. పర్లేదు. నెక్స్ట్ ఈ సినిమా విషయంలో అదైతే లక్కీ అండి. అంటే చిన్న సినిమా చాలా మంది సపోర్ట్ చేయరంటారు బట్ మన దగ్గర కంటెంట్ విషయం ఉంది. కంటెంట్ చూసి వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. అంటే ఆకాష్ గానీ లేకపోతే శివాజీ గారు కానీ అదే ప్లస్ నాకు ఇప్పుడు పూరి జగన్నాథ్ నా ఫేవరెట్ డైరెక్టర్. వాళ్ళ అబ్బాయితో చేయించుకోవడం ఆయనతో చేయించుకోవాలి మనం ఇట్లా అంత టైం ఆయనకు ఉండదు. ఈస్మార్ట్ శంకర్ రిలీజ్ ఉంది అవ్వదు. సరే వాళ్ళ అబ్బాయి చేసాడు మన అభిమానించే డైరెక్టర్ వాళ్ళ అబ్బాయి చేసిన హ్యాపీ. పైగా ఆయన కూడా యాక్టర్. అవును యాక్టర్ హీరో. ఏం చెప్పారు నేను మామూలుగా ట్రైలర్ చూసారు. చాలా కొత్త వాళ్ళని సరే బాగా యాక్టింగ్ లో ఎక్స్పీరియన్స్ బాగుంది కనిపిస్తుంది మంచిగా. ట్రైలర్ కట్ చేసి బాగుంది అన్నారు. ఓకే ఇంకా నార్మల్ బెస్ట్ చేస్తారు కదా అప్డేట్ చేశారు. సో ఫైనలీ August 29th ఏదేమైనా సరే అన్ని August 29th అంతే అన్ని రివీల్ చేస్తారంటారు. సో ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు August 29th 100%. సో డెఫినెట్గా మీ మాటల్లో మా ఆడియన్స్కి చెప్పండి మీ సినిమా ఎలా ఉండబోతుంది, మీ సినిమా ఎందుకు చూడాలి? మా సినిమా ఎందుకు చూడాలంటే ఎంజాయ్ చేయడం చూడాలి ఫస్ట్. ఓకే 100%. చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది స్టోరీ. ఓకే స్టార్ట్ అయిన ఒక 15 minutes కథలోకి వెళ్ళిపోతారు ఆల్మోస్ట్. ఇంకా వేరే థాట్స్ ఉండే వాళ్ళకి. స్టార్టింగ్ చిన్న సినిమాలకు కొత్త మొహం స్టార్ట్ అవుతుంది. 15 minutes కథలోకి వెళ్ళిపోతారు. ఇంటర్వెల్ ట్విస్ట్ చాలా బాగుంటుంది. ఓకే ఇంకా సెకండ్ హాఫ్ అయితే మీరు ఇంకా ట్విస్టులతో బయట రావాల్సి లేదు. ఓకే థియేటర్ నుంచి బయటకు వచ్చి ఆడియన్స్ 100% హ్యాపీ ఫీల్ అవుతాడు. అక్కడ పెట్టిన 100-150 వస్తాం వారు పర్లేదు మంచి సినిమా చూస్తారు ఇది అని అనిపించేలా ఉంటుంది. ఓకే ఆయన కూడా ఆర్టిస్ట్లో కూడా ఎక్కడ కూడా కొత్త వాళ్ళకి మీకు కనిపించరు. పర్ఫార్మ్ మీ ట్రైలర్ చూస్తే కూడా డైలాగ్ మోడ్యులేషన్ కానీ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ కానీ ఇప్పుడు మన అదర్ లాంగ్వేజ్ సినిమా చూస్తుంటాం వాళ్ళకి స్టార్స్ ఇక్కడ మన కొత్త వాళ్ళు తెలియదు ఇక్కడికి వచ్చేసరికి మనకి ఫ్రెష్గా ఫీలింగ్ ఉంటుంది. అట్లా మన దాంట్లో కూడా తెలుగు వాళ్ళైనా సరే అందరూ కొత్త వాళ్ళు ఫ్రెష్గా ఉంటుంది. కంటెంట్ బాగుంటుంది. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ అన్న, ఇప్పుడు మన రీసెంట్గా అల్లు శిరీష్ గారిది బడ్డీ అని ఒక సినిమా రిలీజ్ అయింది. అవును. సో ఆ సినిమాకి టికెట్ ప్రైస్ వచ్చేసి వాళ్ళు 99, సింగిల్ స్క్రీన్ 99, మల్టీప్లెక్స్లో 150 పెట్టున్నారు. సో అంటే మీరు కూడా అలా అంటే కొత్త సినిమా లేదా చిన్న సినిమాలన్నీ కూడా ఆ ప్రైజెస్ పెట్టడం వల్ల మీకు ఎక్కువ అది అంక ఓన్గా నేను డెసిషన్ స్థాయికి నేను వెళ్ళదు కదండి. నా సినిమా రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూటర్ మన వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది కదా. వాళ్ళంటే కొంచెం అట్లా కదండి. ఇప్పుడు వాళ్ళంటే బ్యాక్గ్రౌండ్ పెద్దది, వాళ్ళు ఏదన్నా మిగతా వాళ్ళు వినాలి, చెల్లుబాటు అవుతుంది. బట్ మనకు అవ్వదు కదా అప్పుడే. సో ఆ విషయంలో మనం చెప్పలేరు ఎందుకంటే మన సినిమా రిలీజ్ చేసి డిస్ట్రిబ్యూటర్ డిపెండ్ ఉంటుంది ఎంత చేయాలనేది. అంటే ఏం లేదండి, ఎందుకంటే ఎక్కువ మంది అర్థమైంది మీ సిచ్యువేషన్ నాకు అర్థమైంది. ఎక్కువ మంది ఇప్పుడు బట్ మనం నేను ఇంతకే చేస్తానండి అంత స్థాయి మంది కాదు. ఆ విషయంలో నేను క్లారిటీ ఉంది. ఫైనల్గా దేవుడి వల్ల సినిమా వెళ్తుంది మంచిగా స్క్రీన్ పెంచుతున్నారు అన్నప్పుడు డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి లేకపోతే థియేటర్స్ మన బయర్ సైడ్ నుంచి ఇట్లా వెళ్తే చూద్దాం. ఎగ్జిబ్యూటర్ సైడ్ నుంచి కానీ వాళ్ళ సైడ్ నుంచి కూడా ఆలోచించాలి కదా మన థియేటర్స్ ఇచ్చామన్నట్టు. మొత్తం సినిమా అమ్మేశారండి లైక్ డిస్ట్రిబ్యూటర్స్ అది జరుగుతుంది ఆల్మోస్ట్ అన్ని ఏరియాలు జరిగిపోయినాయి జరుగుతున్నాయి. కొంచెం ఇంకా జరగాల్సినవి కూడా ఉన్నాయి.
వేరే ఊర్లో కూడా జరుగుతున్నాయి. ఓకే, వేరే ఊర్లో కూడా జరుగుతున్నాయి. ఓకే. అంటే ఇలాంటి రస్టిక్ సినిమాలు కూడా మనం అంటే గ్రూప్ లెవెల్కి వెళ్ళినప్పుడు డబ్బింగ్ చేసి రిలీజ్ చేస్తారు. అవి ప్లాన్స్ లో ఉన్నాయా లేకపోతే వేరే అదర్ లాంగ్వేజ్ అంటే అదర్ లాంగ్వేజెస్? అంటే ఇంకప్పుడు అంత లేదు. ఓకే, ఫస్ట్ ఇక్కడ రిలీజ్ అయిన తర్వాత చూద్దాం. Okay. అందుకే నేను ఇంకా మిగతా ఓటీటీ బిజినెస్ ఏం మాట్లాడలేదు. నేటివిటీ టచ్ ఉంది కాబట్టి తమిళ సైడ్ తమిళ side workout వర్కౌట్ అయ్యేటట్టు ఉంది. 100%. వాళ్ళు ఇంకా అక్కడైతే బ్లాక్ బస్టర్ చేస్తారు, ఇక్కడ చేస్తారు, అవును. ఇంకా టచ్ అవుతుంది అక్కడ. అవును. కానీ విలేజ్ నేచర్ ఎక్కువ ఉంటుంది, నేటివిటీ రూరల్ సబ్జెక్ట్ కదా, ఓకే. వర్కౌట్ అవుతుంది. సో ఫైనల్లీ మా ఆడియన్స్కి ఏం చెప్తారు? ఆడియన్స్ కి ఏం చెప్తాము, ఈ మంత్ మూవీ రిలీజ్ అవుతుంది. మా డైరెక్టర్ గారు ఏం చెప్పొద్దు అన్నారని అయ్యో, లేదు, లేదు. నా మీద వస్తున్నారు ఫ్రీడమ్ అసలు ఉన్నది ఉన్నట్టు ఫ్యాక్ట్ మాట్లాడడానికి ఓపెన్ గా చెప్పడానికన్నా మాకే ఒక క్లారిటీ లేదు. అదే మెయిన్ ప్రాబ్లం. ఆడియన్స్ లేకపోయినా సినిమా వచ్చిన తర్వాత లేదు, ఆడియన్స్ ఎలా అయితే ఈగల్ గా మీకు క్లారిటీ లేకుండా అన్నారంటే అది అంటే స్టోరీకి లేదు, అది ఏం చెప్తానంటే ఇప్పుడు ఆడియన్స్ ఎలా అయితే వెయిట్ చేస్తున్నారో ఏంటి స్టోరీ అని, మేము కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం స్టోరీ ఏంటని తెలుసుకోవడానికి. యాజ్ ఎన్ ఆర్టిస్ట్ గా నేను కూడా అదే చేస్తున్నా. సో మీతో పాటు నేను కూడా మీతో పాటు వచ్చి చూస్తాను, మమ్మల్ని ఇంకా సపోర్ట్ చేసి మీరు వచ్చి చూడాలని ఎక్స్పెక్ట్ చేస్తున్నాం అంతే. సో ఇన్ యువర్ రోల్స్. సో ప్లీజ్ ఆగస్ట్ 29కి అందరూ కాలం రాసిన కథలు థియేటర్కి వెళ్ళండి, చూడండి. మంచి ఎక్స్పీరియన్స్ అయితే వస్తుంది. ఒకవేళ బాగుంటే మీ ఫ్రెండ్స్కి కూడా సజెస్ట్ చేయండి. ఓకే. సార్ Thank మీరు you. కూడా ఆగస్ట్ 29 మా సినిమాతో పాటు నాని గారి సినిమా ఒక పెద్ద సినిమా కూడా రిలీజ్ అవుతుంది. అలాగే మాది కూడా చిన్న సినిమా రిలీజ్ అవుతుంది. ఆ సినిమా చూసి మా సినిమా కూడా చూసి మమ్మల్ని కూడా ఆదరిస్తారని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. డెఫినెట్లీ అండి, కంటెంట్ బాగుంటే మన సినిమా అందరి సినిమాలు ఆదరిస్తారు. మీ సినిమా కూడా ఆగస్ట్ 29 రిలీజ్ అయ్యి మంచి విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఆల్ ది వెరీ బెస్ట్. Okay, thank you. కాలం రాసిన కథలు. Thank you. థ్యాంక్ యూ.